అందరికీ షలోమ్. సో చాలా ఉపదేశాలు మరి ఈ 7 డేస్లో అనేకమైన శ్రేష్టమైన ఉపదేశాలు పరమ తండ్రి రాత్రి జామున దయాకర్ బ్రదర్ చెప్పినట్టుగా ఈ మందకు, చిన్న మందకు అనేకులైన ఉపదేశకులు ఉన్నారు. వాక్య అనుభవం కలిగిన వారు, వాక్యములు దిట్టలైన వారు ఎందరో మనకు పరమ తండ్రి అనుగ్రహించాడు. మరి పస్కా పండుగ అయిన తర్వాత తండ్రి మళ్ళీ చివరి దినమునకు ఏం మెసేజ్ సిద్ధపడాలి అని నేను సిద్ధపడుతూ వస్తున్నప్పుడు మొదటి రోజు నుంచే నా యొక్క హృదయంలో ఈరోజు తీసుకునే మెసేజ్ ఉంచాడు హృదయంలో. సిద్ధపడుతూ వచ్చాను. కానీ నిన్న మధ్యాహ్నం నుంచి ఎందుకో మార్చుకున్నదాన్ని. నిన్న మధ్యాహ్నం నుంచి మళ్ళీ నేను మరి తుని నుంచి వస్తూ బస్సులో ఉన్నప్పుడు ధ్యానిస్తూ వేరే మెసేజ్కు ధ్యానిస్తూ వచ్చాను. సాయంకాలం దయాకర్కు చెప్పాను, దయాకర్ 2 మెసేజ్లు ఉన్నాయి, ప్రార్థన చేయి, ఏ మెసేజ్ తీసుకోవాలో అని. మరి అది ఒక సూచన పెట్టుకున్నాను. రాత్రి జామున ఆరాధనలో ఒక సూచన పెట్టుకున్నాను. ఆ సూచన అయినట్టయితే నేను నిన్న మధ్యాహ్నం అనుకున్న మెసేజు లేదా ముందు నుంచి సిద్ధపడ్డ మెసేజ్ అని అనుకున్నాను. ఆ సూచన నెరవేర్పు జరగలేదు రాత్రి నేను పెట్టుకున్న సూచన. కాబట్టి ఆ మొదటి మెసేజే తీసుకోవాలని, అంటే పరమ తండ్రి మొదటి రోజు అయిన రోజు నుంచి నా హృదయంలో ఉంచిన మాటలను మరి మళ్ళీ రాత్రి జాము నుంచి సిద్ధపడుతూ ఉదయకాలంలో సిద్ధపడుతుండగా తండ్రి ఒక సూచన చూపించాడు. ఆ సూచన చెప్తాను తర్వాత మీకు. మరి చదవబడిన లేఖన భాగంలో నేను ఈ మెసేజ్ గురించి సూచన అడగలేదు తండ్రిని, వేరే సెకండ్ మెసేజ్ గురించి సూచన అడిగాను. కానీ ఆ నాకు దానికి సూచన ఏం చూపించలేదు కాబట్టి దాన్ని డ్రాప్ అయ్యాను. కానీ ఈ మెసేజ్ విషయంలో, తీసుకునే మెసేజ్ విషయంలో సూచన అడగలేదు తండ్రిని నేను. ఎందుకంటే మొదటి రోజు నుంచే నా హృదయంలో ఈ మాటలు ఉంచుతూ వచ్చాడు కాబట్టి నేను శోధించకూడదు అని నేను అడగలేదు. కానీ అడగకపోయినా ఆయన అద్భుతమైన సూచన ఈ ఉదయకాలంలో ఇచ్చాడు. అది మరి నిర్గమకాండము 15వ అధ్యాయము 26, 27 వచనాలు చదివిన తర్వాత మన మధ్యలో ఉన్న డానియల్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. నిర్గమకాండము 15వ అధ్యాయము 26, 27 వచనాలు. మీ ఎలోహిమైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. మైక్ ఇచ్చారా డానియల్ గారికి? ముందుకు రండి. ప్రార్థన. అందరికీ షాలోమ్ అండి. ఈరోజు మనం హై సబ్బాతులో ఉన్నాము. పులియన్ రొట్టెల పండుగ 7th డే, లాస్ట్ డే అనమాట. అందరినీ మన రక్షకుడు యాషువా మెస్సయ్య గారు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక. చూసుకోండి. పరిశుద్ధుడా 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 పరలోకమంతున్న మా ఎలోహిం, అనుదినము దూతల చేత భక్తుల చేత సృష్టి అంతటి చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఘనముగా కొనియాడబడుచున్న తండ్రి, మా ఎలోహిం, మా రక్షకుడా, మా రాజా, మమ్ములను పరిపాలిస్తున్న మా రాజా, మమ్ములను పోషిస్తున్న మా తండ్రి, హల్లెలూయా. పరిశుద్ధమైన మీ నామమునకు వందనములు, ఘనమైన మీ నామమునకు వందనములు తండ్రి. అనుదినము దూతలతో మా నాయన మీరు ఏర్పరచుకున్న ఈ సంఘంతో పరిశుద్ధుడని ఘనముగా కొనియాడబడుచున్నారు. మీరు ఒక్కరే కదా తండ్రి. మీ ముందు మీ ఎవరూ లేరు, మీ వెనుక ఎవరూ లేరు, మీ వంటి వారు ఎవ్వరూ లేరు నాయన. హల్లెలూయా. మీ నామము ఘనమైనది, మీ నామం పరిశుద్ధమైనది, మీ నామం ప్రేమగలది నాయన. వందనములు, స్తోత్రములు నాయన. ఈ దినము సబ్బాతు నాయన, హై సబ్బాతు
మీరు ఏర్పరిచిన ఆ పులియన్ రొట్టెల పండుగలో చివరి దినములో మీ ఉంటుండగా ఇక్కడ ప్రేమతో ఇక్కడ మీకు లోబడి మీకు మీ ఆజ్ఞను మీ చిత్తము నెరవేర్చు ఈ భక్తులతో నాయన మీరుండి మీ ఆత్మను వీరి హృదయమందు నింపి ఈ దినమందు మా కొరకు సిద్ధపరిచిన మీ యొక్క ధర్మశాస్త్రమును మీ యొక్క విధులను మీ యొక్క సేవ్రాతను మీ నోటి మాటను బోధించుతుండగా వాటిని మేము శ్రద్ధగా విని మా హృదయమందు భద్రపరుచుకొని మీ చిత్తమునకు లోబడి మా జీవితకాలమంతయు మీ బిడల వలె మిమ్మల్ని కనపరచు వారి వలె జీవించేటట్లు మీ ఆత్మను మాకు అనుదినము తోడుగా ఉంచి నడిపించమని మా కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న మా రక్షకుడు మమ్మల్ని విమోచించిన మీ ప్రియకుమారుడు యాశ్వా మెస్సయ్య పరిశుద్ధ నామమున అతి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ డానియల్ గారు, థ్యాంక్ యూ. మరి మనము పండుగ ఆచరించాము. పండుగ ఆచరించిన తర్వాత అనేకమైన ఉపదేశాలు విన్నాము. మరి మన మూల పితరుడు అబ్రహాము గారు మొట్టమొదటగా ఈ పండుగ ఆచరించారు. మెల్కిసెదెకు గారి ద్వారా రొట్టెను ద్రాక్షరసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయనకు ఏమేమి ఆశీర్వాదాలు కలిగినవి కొన్ని ఆశీర్వాదాలు చూసుకుందాం మనం. 15వ అధ్యాయము ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. మీరు ముందు తీస్తే మీరు చదవండి, నేను ముందు తీస్తే నేను చదువుతాను. అందుకు అబ్రహాము ఎలోహిమైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనైపోచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. సో చాలమ్మా, గొప్పగా ఆశీర్వదించాడు అబ్రహాం గారిని, ఉన్నతంగా ఆశీర్వదించాడు. కానీ పరలోకపు తండ్రితో అంటున్నాడు, ఈ మాట అంటున్నది ఆయన 85వ సంవత్సరంలో 85 ఇయర్స్ ఏజ్లో. ఆయనను 75 ఇయర్స్ ఏజ్లో ఆ యొక్క బంధువుల నుంచి నడిపించాడు. ఈ యొక్క దేశానికి వచ్చి కొత్త దేశానికి కొత్త ప్రాంతానికి వచ్చాడు. 10 సంవత్సరాలైంది. ఆయనకు 85 సంవత్సరాలు 75 సంవత్సరాలు శారమ్మ. అయ్యా మీరు ఏమిస్తే ఏమి ఫలము, నాకు సంతానము లేదే, నా దాసుడే కదా ఈ యొక్క నా ఆస్తికి వారసుడు అవుతాడని అన్నప్పుడు, అయ్యా చూడు ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రాలు లెక్క పెట్టగలుగుతావా, నీ సంతానం అలా చేస్తానని వాగ్దానం ఇచ్చి మరి సంతానం ఇచ్చాడా లేదా? మొట్టమొదటగా హగరు ద్వారా, దాసి అయిన హగరు ద్వారా ఇస్మాయిల్ను, తర్వాత ఆ హగరు ద్వారా ఇస్మాయిల్ని ఇచ్చిన తర్వాత అబ్రహాం గారికి మొదటి ఆశీర్వాదం ఏంది? దాసుడి ద్వారా కుమారుని ఇచ్చాడు. రెండవ ఆశీర్వాదం ఏంటనగా, అబ్రహామును ఇక నుంచి నువ్వు అబ్రాహాము అని పిలువబడవు, నువ్వు అబ్రాహాముగా పిలువబడవు, అబ్రహాముగా పిలువబడతావు. అబ్రాహాము కాదు, అబ్రహాముగా పిలువబడతావు. అబ్రహాం అంటే ఒక ఇంటికి తండ్రి, ఒక ఇంటికి యజమాని. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. అయ్యా నిన్ను ఏం చేయబోతున్నాను? అనేక జనములకు తండ్రిగా నిన్ను చేయబోతున్నాను. ఆదికాండము 17వ అధ్యాయం 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఆయనతో నిబంధన చేస్తూ ఆ నిబంధన గుర్తుగా ఆయనకేం చేశాడు? నీవు ఇంతవరకు అబ్రాహాముగా ఉన్నావు, అబ్రహాము. సో నిన్ను అనేక జనములకు తండ్రిగా. అదేవిధంగా నీ భార్య అయిన షారయి పేరు ఇక నుంచి షారయి కాదు, షారయి అంటే ఒక నా యొక్క యజమానురాలు, లేక నా భార్య, లేక నా రాణి అని పిలుచుకునేవాడు అబ్రహాం గారు, నా రాణి అని. కానీ ఇక నుంచి నీ రాణి కాదయ్యా, అనేక జనములకు రాకుమారిగా ఆమెను షారా. అనేక మంది రాజులు ఆమె ద్వారా వస్తారు కాబట్టి అనేక జనములకు రాకుమారిగా. ఇంతవరకు నీకు రాణి, కానీ నీ ఇంటికి ఒక్కదానికి రాణి కాదు, ఇక్కడ నుంచి అనేక జనములకు రాణిగా, ఒక నోబెల్ ఉమెన్గా ఆమెను ఆశీర్వదిస్తున్నానని అదే 17వ అధ్యాయంలో, అనగా తనకు మొదటగా దాసి ద్వారా కుమారుని ఇవ్వడము, రెండవదిగా అబ్రహాముగా చేయడము, అబ్రహాముగా పిలువబడము, మూడవది తన భార్య పేరు షారాగా పిలువబడము, ఇక 4వది మరి ఆయన 18వ అధ్యాయంలో మనం ఆదికాండలో చూసినట్టయితే పరలోకపు తండ్రి తన 2 దూతలను వెంట పెట్టుకొని ఆతిథ్యానికి వస్తాడు. అయ్యా ఇక నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాను, నీకు కుమారుని కలుగుతాడు.
ఆ కుమారునికి నీవు ఇస్సాకు అని పేరు పెడతావు. అంటే ఇస్సాకు అంటే నీ కుమారుడు పుడతావని చెప్పగానే అబ్రహాం గారు మోకరించి నవ్వుతాడు. తర్వాత శారమ్మ మాట విని నవ్వుతుంది. ఇంకెక్కడ మాకు ఈ వృద్ధాప్యంలో, అప్పటికి ఎంత వయసు అయినది? 99 సంవత్సరాలు. అబ్రహాం గారికి, శారమ్మకు 89 సంవత్సరాలు. నా భార్య యొక్క గర్భము ఉడిగిపోయింది, స్త్రీ ధర్మం ఆగిపోయింది, నేను ముసలినైనా ఇంకెక్కడ నాకు అని నవ్వుతారు. మీరు నవ్వారు కదా, మీకు నవ్వు కలిగజేసే విధంగా ఇస్సాకు అనే పేరు పెడతారు మీ కుమారునికి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను మీ యొద్దకు వస్తాను అని ఆ సొదొమ గుమర్రాల గురించి తెలియపరిచి పరలోకపు తండ్రి వెళ్ళిపోతాడు. సో చెప్పిన విధముగా 21వ అధ్యాయంలో, ఆదికాండం 21వ అధ్యాయంలో 2వ వచనంలో ఎట్లనగా ఎలోహిం అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కలిగెను. 6వ వచనం చదవండి. అప్పుడు శారా ఎలోహిం నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురని ఆమె ఏమని పేరు పెట్టారు? 5వ వచనం చూసినట్టయితే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. సో ఆయనకు ఇస్సాకు అని పేరు పెట్టి, సో ఈ లోకంలో వినేవారందరూ నవ్వుతారు, నాకు ఈ వృద్ధాప్యంలో కుమారుడు కలిగాడని. ఆ నవ్వు అంటే ఇస్సాకు అంటే అర్థము నవ్వుట. సో వారి జీవితంలో నవ్వు కలుగజేశాడు. అనేకులు వినేవారు కూడా ముక్కు మీద వేలేసుకొని ఇది ఎలా సాధ్యము అని నవ్వే విధంగా చేశాడు. అంటే ఆయన వారు ఏదైతే నవ్వారో, ఏ విధంగా అయితే ఇలా సాధ్యమని నవ్వారో, ఆ నవ్వు వాళ్ళ జీవిత కాలం అంతా నవ్వు ఉండే విధముగా ఇస్సాకు, వారి వంశం నుంచి వచ్చిన ఇస్సాకు మరి ఈ రోజు వరకు ఆ ఇజ్రాయిళ్లకు నవ్వు కలుగజేసే విధముగా ఇస్సాకును పరలోకపు తండ్రి అబ్రహాం గారికి ఇచ్చాడు. అయితే ఆయన ఇంకా ఈ విధంగా ఆయన ప్రయాణాలు చేస్తూ వెళుతున్నప్పుడు, మరి ఒక ప్రాంతంకు వెళ్ళినప్పుడు ఆ యొక్క కానానును ఇంకా ఆయన స్వతంత్రించుకోలేదు. మరి ఆ షేతు కుమారులు అంటారు, అయ్యా నువ్వు మా మధ్యలో ఎలా ఉన్నావంటాడు. 23వ అధ్యాయము 5-6 వచనాలు. హేతు కుమారులు అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను హల్లెలూయా, నీవు మా మధ్యను మహారాజుగా ఉన్నావు. నువ్వు ఎక్కడి నుంచో పరదేశిగా వచ్చావు, కానీ నీవు మహారాజుగా. సో చూడండి, చెప్పిన వాగ్దానములన్నీ ఎప్పుడు పొందుకున్నాడు ఆయన? ఆ రొట్టెను, ద్రాక్షారసమును మెల్కిసెదెకు గారి ద్వారా ఎప్పుడైతే తీసుకున్నాడో, ఎప్పుడైతే దశమ భాగాలన్నీ ఆయనకు చెల్లించాడో, ఇక ఆయనకు తన జీవితంలో ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము. కాబట్టి మన జీవితాలలో కూడా మన పితరుడైన అబ్రహాము గారికి ఇచ్చిన ఆశీర్వాదాలు మనకు ఇవ్వగలడు. సో ఆ ఆశీర్వాదములు మనము అందిపుచ్చుకునే స్థితిలో ఉండాలి, వాటిని రిసీవ్ చేసుకునే స్థితిలో ఉండాలి. ఆయన ఆల్వేస్ గివర్ ఓన్లీ, ఆల్వేస్ బ్లెస్సర్ ఓన్లీ. ఆయన బ్లెస్ చేసేవాడే, ఆయన ఇచ్చేవాడే. కానీ అందుకునే స్థితిలో అబ్రహాం గారికి ఆ స్థితి రావడానికి ఎంత సమయం పట్టింది? నీతిమంతుడుగా ఎంచబడిన అబ్రహాము గారికే ఎన్ని సంవత్సరాలు? దాదాపు 25 సంవత్సరాలు పట్టింది. 75వ ఏట ఆయన నుంచి బంధువుల దేశం నుంచి పంపిస్తే 25 సంవత్సరాలు పట్టింది ఆయనకి ఈ ఆశీర్వాదములన్నీ స్వతంత్రించుకోవడానికి వరకు. కాబట్టి పరిశుద్ధులారా, మరి ఆశీర్వాచన పాత్రలో చేయి వేసిన మనము కూడా ఆశీర్వాదాలు అందుకునే స్థితిలో ఉన్నామా? మరి మన పితరులు ఆ యొక్క ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మళ్ళీ ఆ ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ వారు ఈ యొక్క అబ్రహాము గారు ఆచరించిన పస్కాను వారు ఆచరించడానికి కొరకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 430 ఇయర్స్ పట్టింది. సో అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానము, అయ్యా నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు, వారిని 400 సంవత్సరాల వరకు ఇక్కడ దాసత్వంలో ఉంటారు, వారు బలముతో బయలుదేరి వెళుతారు, బలమైన హస్తంతో నేను వారిని పంపిస్తాను. సో వారి ఆ యొక్క ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చి నేను పంపిస్తానని ముందుగానే ఎవరు? అబ్రహాం గారికి ఇస్సాకు పుట్టకమునుపే, ఇస్మాయిల్ గారు పుట్టకమునుపే. ఈ మాట ఎక్కడుంటుంది గుర్తుంది? ఎవరికన్నా చెప్పగలుగుతారా? ఎవరన్నా? వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను, ఎవరన్నా చెప్పగలిగితే. పదిహేనవ అధ్యాయము 13-14 వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు.
వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఎప్పుడు ఈ మాట చెప్తున్నాడు? అయ్యా, నువ్వు ఎన్ని ఇస్తే నాకేం లాభము, నాకు సంతానము లేదే అని ప్రార్థిస్తున్నప్పుడు, నీ సంతానం ఇసుక రేణువుల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాలు చేస్తానని చెలవిచ్చి, ఇదిగో ఇస్సాకు జన్మించక మునిపే, యాకోబు జన్మించక మునిపే, యాకోబు 12 మంది కుమారులు జన్మించక మునిపే, ఆ 12 మంది కుమారులు మరియు వారి కుమారులైన మొత్తము కలిసి 70 మంది ఇక్కడికి వస్తారయ్యా. ఎక్కడికి వస్తారు? మళ్ళీ ఈ యొక్క కానాను దేశానికి వస్తారు. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదము. ఆయనకు కుమారుడే లేడని ఆయన వేడుకుంటుంటే, నాకు కొడుకే లేడయ్యా అని ఆయన అడుగుతుంటే, నీకు కొడుకే కాదు బాబు, నీ మనవన్లను ఇక్కడ నుంచి, ఈ ఐగుప్తు నుంచి బలమైన హస్తముతో నేను పంపిస్తాను. సో అక్కడికి ఆ ఎలీమి దగ్గరకు వచ్చారు వారు. ఆ యొక్క పస్కాను ఆచరించిన తర్వాత ఎక్కడికి వచ్చారు? మరి ఏం పోయేగాలమో కానీ, ఆ ఐగుప్తులకు ఏం పోయేకాలం వచ్చిందో నాకు తెలియదు కానీ, అంటే పోయే కాలమే వారికి వచ్చిందే పోయే కాలం. సో వీరు వెళ్ళిపోయారు. మౌనంగా ఉండొచ్చు కదా. వీరు వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత ఆలోచిస్తున్నారు, ఒరే వీళ్ళని మనం పంపించేసామేంటి, ఇలా పంపించేసామేంటి, యుద్ధాలు రథాలు సిద్ధం చేయండి అని ఐగుప్తులో ఉన్న ఆయన శ్రేష్టమైన, ఫరోకున్న శ్రేష్టమైన 600 రథాలు, ఐగుప్తులో ఉన్న మొత్తం రథాలు దేశమంతటా కొన్ని వేల కొలది రథాలను సిద్ధపరిచి మొత్తం ఐగుప్తులో ఉన్న వారందరూ బయలుదేరారు. ఎందుకు? వీరిని తరిమి చెరపట్టి మళ్ళీ తీసుకెళ్ళడానికి కొరకు. సో వీరు ఎర్ర సముద్రం యుద్ధకు వెళ్ళారు. వీరు బయలుదేరి వస్తున్నారు. అది చూసి వీరు భయపడుతున్నారు. ఎవరు? ఇజ్రాయిల్ అందరూ భయపడుతుంటుంటే అక్కడ మోషే గారు ఏమంటున్నారు చూడండి. 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. అయ్యా వారు వస్తున్నారు. అక్కడ ఏమంటారు? వారు ఆ సైన్యాన్ని చూసి, మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఆ ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చావా? ఈ అరణ్యంలో చంపడానికి అంటుంటే వారు ఆ మాట అంటుంటే, అయ్యలారా మీరు భయపడకండి, కొంచెం ఓర్పు పట్టండి. ఎక్కడ? ముందేమో సముద్రము, వెనుక శత్రువులు. ఆ స్థితిలో మోషే గారికి ఆ దర్శనము చూడండి, మోషే గారికి ఉన్న గ్రహింపు చూడండి. సో అప్పుడు, అయ్యా ఏం చేయమంటావు? మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు బాబు? నీకు తెలియదా? నీ చేతిలో ఉన్న కర్ర ఎత్తు, సముద్రం వైపు కర్ర ఎత్తు అనగానే ఆ కర్ర ఎత్తగానే సముద్రము పాయలుగా ఆ ఆరిన నేల మీద వీళ్ళందరూ నడవడము. ఇక వీరు ఆరిన నేల ఏర్పడింది కదా అని ఈ ఫరో సైన్యమంతా కూడా వెంటాడుతున్నారు. వారేమో దాటిపోయారు ఎర్ర సముద్రం, వీరు సముద్రం మధ్యలో ఉన్నారు. చూడండి ఆ మధ్యలో ఉన్నప్పుడు ఏం జరుగుతున్నదట? 14వ అధ్యాయం నిర్గమకాండము 25వ వచనం. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకుని. ఎందుకు వచ్చారు? వీళ్ళని తరమడానికి వచ్చారు. ఆ ఎర్ర సముద్రము ఆరిన నెలల వారు వెళ్ళిపోతున్న వీరు కూడా తరుముతున్నారు వారిని. వారు నడి సముద్రంలోకి వచ్చారో లేదో వాళ్ళ రథచక్రాలన్నీ ఊడగొట్టేస్తున్నాడు పరమ తండ్రి. సో రథాలు ముందుకు సాగలేకపోతున్నాయి. ఒరే మనతో వారి ఎలోహిమైన యెహోవా మనతో యుద్ధం చేస్తున్నాడు, మనం పారిపోదాం పదండి అని వెనుకకు తిరుగుతుండగానే, మోషే నీ చేతిలో ఉన్న కర్ర ఎత్తు వారి వైపు. సో ఒక్కరు కూడా మిగలలేదట. 25వ వచనం చూడండి, 14వ అధ్యాయము 28వ వచనం. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. చాలు, ఒక్కరు కూడా. సో అనగా ఐగుప్తులో ఉన్న మగ సంతానం అందరూ వచ్చేశారు.
20 సంవత్సరాలు పైబడిన అందరూ రథాలు వెంటబెట్టుకొని చూడండి, ఒక్కరు మిగలకుండా జ్యేష్ఠులు సంపాదించబడ్డారు. అప్పుడైనా బుద్ధి వచ్చిందా? ఊరుకున్నారా? జ్యేష్ఠ సంతానం అంతా 3 రోజులు గడవలేదు, పోయే కాలం వచ్చి అందరూ ఆ యొక్క ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఇక అప్పుడు ఎలోహింను గానము చేసేదము ఏగా మనకు రక్షకుడాయనే. సతీష్ ఓకే చేదము ఆయనే మనకు శూరుడు యవా మా బలము మా గానము నా పితరులా ఎలోహిం ఆయన పేరు శ్రీ యవా మా పితరులా ఎలోహిం ఆయన పేరు శ్రీ యవా ఎలోహింను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే. ఆయన మహిమను పాడెదము ఆయనను వాణించెదము ఆయనే మనకు. హల్లెలూయా. సో ఇజ్రాయెల్ ఏంటి? అయ్యా నీవు మాకు ఎలోహిముగా ఉండి మా పక్షాన యుద్ధము చేస్తున్నావు, యుద్ధశూరుడవైన యెహోవా అని వారేమో గానములుగా పాటలు పాడుతూ వారు సాగుచున్నారు. ఈ శత్రువులంతా పరిశుద్ధులారా, ఆయన జనాంగానికి విరుద్ధంగా పస్కాను ఆచరించిన మీకు విరుద్ధంగా లేచేవారు ఎవరు కూడా వర్ధిల్లరు. వారు పస్కాను ఆచరించి వెళుతున్నారు. వారిని శత్రువు తరమాలనుకున్నాడు. శత్రువు కాలగర్భంలో కలిసిపోయాడు. ఇప్పటికీ ఆ రథచక్రాలు, ఆ ఆనవాలు ఇప్పటికీ బయటపడుతున్నాయి ఆ ఎర్ర సముద్రంలో నుంచి. అప్పుడు వారు అక్కడి నుంచి మారా వెళ్ళారు. మారా దగ్గర నీరు మళ్ళీ తాగడానికి లేవు. అయ్యా మోషే మేమేం తాగాలి అని అడుగుతున్నారు. అక్కడ మళ్ళీ నా ప్రార్థన చేయగానే ఒక మొక్క చూపించాడు. ఆ మొక్కను ఆ నీటిలో వేయగానే ఆ మారా మధురముగా మారిపోయింది. అక్కడికి వచ్చి ఆ యొక్క ఎలీము దగ్గర దిగారు వారు. అక్కడ ఎన్ని నీటి బుగ్గలు ఉన్నాయట? 12 నీటి బుగ్గలు. ఎన్ని ఈత చెట్లను రాయబడింది? అవి ఖర్జూరపు చెట్లు. ఎన్ని? 70. ఎవరు పెట్టారు ఇవి? యాకోబు గారు ఆ 70 మందితో ఆ ఐగుప్తు దేశానికి వెళుతున్నప్పుడు యోసేపు గారు ముందే వెళ్ళిపోయారు. ఆయన ఆ దారిలో ఆ 12 బావులు తవ్వించి వారు వెళుతున్న దానికి గుర్తుగా 70 మందికి గుర్తుగా 70 ఖర్జూరపు చెట్లను పెట్టాడు. ఆ ఫోటో ఈరోజు పొద్దున శంకర్ బ్రదర్ నాకు పెట్టాడు. ఆ ఫోటో ఈరోజు నెలకొకసారి పెడుతుంటుంటాడు ఫోటో. అది చూపించండి నాన్న. నెలకొకసారో 2 నెలలకోసారో ఆ ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళినవి పెడుతుంటుంటాడు. సో ఆ యొక్క అక్కడ మేము 2018లో ఆ ఎలీము దగ్గర ఆ నీటి బుగ్గలవి అయితే ఇప్పటికీ 4 నీటి బుగ్గలు అలానే ఉన్నాయి. హల్లెలూయా. సో 12కు అంటే మిగతా 8 అవి కూడుకుపోయాయి. అయితే ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చారు? 430 సంవత్సరాల తర్వాత వచ్చే సమయానికి ఆ 70 ఆ ఖర్జూర మొక్కలు అవి ఎదిగి ఫలించినాయి. ఆ యొక్క నీటి బుగ్గల దగ్గర అక్కడ మోషే గారు చెప్తున్నాడు. మోషే గారు ఇజ్రాయెల్తో చెప్తున్నాడు, ఓ ఇజ్రాయేలీలారా, మీరు ఆయన వాక్కును శ్రద్ధగా వినండి. మీరు ఆయన వాక్కును శ్రద్ధగా వినండి. ఎందుకంటే దీని గురించి నేను పరమ తండ్రిని ఈ మెసేజ్ గురించి సూచనని ఏం అడగలేదు, ఆయన సిద్ధపరుస్తూ వచ్చాడు. అయితే నేను ఉదయకాలంలో మళ్ళీ ఈ మెసేజ్ ఫేర్ చేసుకుంటుండగా 7:30కో 7:33కో మెసేజ్ పంపించాడు. చూసి నేను తండ్రిని మోకరించి కన్నీళ్లతో ఆయన స్తుతించాను. అయ్యా నేను అడగలేదయ్యా ఆనవాలు, నేను తీసుకున్న మెసేజ్ మరి ఆ మెసేజ్ తీసుకోవాలా అని అడిగాను నిన్న. అది నాకు సూచన దొరకలేదు. కానీ ఒక అద్భుతమైన సూచన. ఎక్కడైతే
ఎక్కడైతే నేను ఏ మెసేజ్ మీద అయితే సిద్ధపడ్డానో ఆ ఫోటో మరి కరెక్ట్గా మార్చ్ 29 నాడు పెట్టాడు. నాకు వేరేది మళ్ళీ ఈ సంవత్సరంలో ఎన్ని పెట్టాడో అని చూశాను. సంవత్సరం మొత్తంలో 5 పెట్టాడు. ఇజ్రాయెల్ దేశం ఈ 5 ఫోటోలు పెట్టాడు. అప్పుడప్పుడు తను గుర్తొచ్చినప్పుడు పెడుతుంటుంటాడు. సో ఈరోజు అంటే మెసేజ్ తీసుకోవడం సిద్ధపడుతున్న నన్ను ఆయన బలపరిచాడు. మనలందరినీ బలపరచడానికి పరిశుద్ధులారా, మిమ్మల్ని అందరినీ బలపరచడానికి కొరకు ఆయన ఒక ఆనవాలు చూపించాడని నేను నమ్ముచున్నాను. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి పరమతండ్రి మహిమపరచాడు. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. సో అక్కడ చెప్తున్నాడు, ఓ ఇజ్రాయేలీయులారా, ఇదిగో మీరు నా మాట శ్రద్ధగా వినండి. మీరు శ్రద్ధగా వింటే, శ్రద్ధగా విని ఇంకేం చేయమంటున్నాడు అక్కడ? మీరు శ్రద్ధగా విని నా దృష్టికి ఆయన దృష్టికి న్యాయమైనది చేయండి అంటున్నాడు. ఎవరి? ఎలోహిం దృష్టికి, పరమతండ్రి దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులవ్వండి. సో పరిశుద్ధ సమాజమా, పరిశుద్ధులైన బిడ్డలారా, బీ ఒబీడియంట్ టు హిస్ కమాండ్మెంట్స్. బీ ఒబీడియంట్ టు హిస్ కమాండ్మెంట్స్. మీ పిల్లలు మీకు ఒబీడియంట్ కావాలని ఏ తల్లిదండ్రి కోరుకోరు చెప్పండి? పురుషులైన వారు తమ భార్యలు వారికి విధేయురారు కాకూడదని ఎవరు కోరుకోరు చెప్పండి? మరి మనల్ని సృష్టించిన మన భర్త అయిన యాషువా మెస్సియాకు మనము ఒబీడియన్స్ చూపాలి. ఒబీడియన్స్, ఒబీడియన్స్, ఒబీడియన్స్. పరమతండ్రి మీకు స్తోత్రములు. ఆయనకు కావలసింది విధేయత. విధేయత. ఆయన గొర్రె పిల్లవలే విధేయత చూపాడు. గొర్రె బొచ్చు కత్తిరించు గొల్లవాని ఎదుట మౌని అయినట్టుగా ఎవరి గురించి? నీ కొరకు, నా కొరకు ఎవరి గురించి బలయ్యాడు. కాబట్టి పరిశుద్ధులారా, ఆ పరలోకపు తండ్రి మోషే గారి ద్వారా ఆ ఎలీము దగ్గర, యాకోబు గారు తవ్వించిన ఆ 12 నీటి బొగ్గల దగ్గర, ఓ పరిశుద్ధులారా చూసారా మీరు ఎంతమంది? 70 మంది వెళ్ళారు. ఈరోజు 6 లక్షల కాల్బలము అయి మీరు వెళుతున్నారు. 430 సంవత్సరాలలో ఎంతమంది తయారయ్యారు? 6 లక్షల కాల్బలము. ఆ 70 మంది ఏమో ప్రతి మగ శిశువుని లెక్క పెట్టుకున్నాడు యాకోబు గారు. చిన్న పుట్టిన బాబును కూడా లెక్క పెట్టుకున్నాడు. కానీ ఇక్కడ చిన్న పుట్టిన బాబును లెక్క పెట్టుకుంటే కనీసము ఒక 20 లక్షల మగ సంతానం ఉండి ఉంటారు. అంటే 70 మంది కాస్త 430 సంవత్సరాల్లో వారితో చెబుతున్నాడు, మీ పితరుడు, మన పితరుడు యాకోబు గారు ఏ ఆజ్ఞలు అనుసరించారో, ఆయన పితరుడు ఇస్సాకు గారు ఏది ఆచరించాడో, ఆయన పితరుడు అబ్రహాం గారు ఏది ఆచరించాడో దానికి మీరు విధేయత చూపండి. అంతే, విధేయత. ఇంకా సీనాయి పర్వతానికి చేరుకోలేదు, షావత్తు పండుగ ఇంకా రాలేదు, సీనాయి పర్వతం యుద్ధకు ఇంకా వెళ్ళలేదు. సో దారిలోనే వారు ఏం ఆశీర్వాదాలు పొందుకున్నారు? ఎర్ర సముద్రములో ఆరిన నేలపైన నడిచారు. మారాను మధురముగా మార్చబడింది. అక్కడ ఒడెంబడిక చేస్తున్నాడు. పరిశుద్ధ సమాజమా, పరలోకపు తండ్రి జీవవాక్కులకు, ఈ జీవ గ్రంథంలో ఉన్న మాటలకు విధేయులు కండి. మనుషుల యొక్క మాటలకు కాదు. సేవకుల నోట ఆయన మాటలు ఉంచుతాడు. అనేకులైన సేవకుల చేత మనల్ని బలపరిచాడు. అనేకమైన ఉపదేశాలు, అనేక హెచ్చరికలు పొందుకున్నాం. కానీ ఈ దినమున నిన్ను ఆశీర్వదించడానికి కొరకు, నిన్ను ఉన్నతమైన స్థితిలో దీవించడానికి కొరకు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో వెన్ యు ఆర్ ఒబీడియంట్ టు హిస్ కమాండ్మెంట్స్, నీవు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపుతేనే, అదర్వైజ్ నోబడీ కెన్ హెల్ప్ యూ. నిన్ను ఎవరు, నీకేమి? సో ఇది ఎవరితో చెప్తున్నాడు? ఓ ఇజ్రాయేలీయులారా, మీరు ఆయన ఆజ్ఞలకు విధేయులు అవ్వండి. ఆయన దృష్టికి, సో దృష్టి ఎవరి దృష్టికి? పరలోకపు తండ్రి దృష్టికి న్యాయమైంది చేయండి. మనుషుల దృష్టికి కాదు సుమా. మనుషుల దృష్టికి ఈ లోకంలో ప్రతి ఒక్కడు ఒకరిని ఎదుటివాడిని మోసం చేయగలడు. ప్రతి ఒక్కడు ఎదుటివాని కళ్ళు కప్పగలడు. కానీ ఆయన కళ్ళు కప్పలేము సుమా. ఆయన కళ్ళు కప్పలేము సుమా. కాబట్టి పరిశుద్ధ సమాజమా, దీవెనలు పొందుకోవటం నీ చేతుల్లో ఉంచాడు. ఆశీర్వాద సత్తుని తెచ్చుకోవడం నీ చేతిలో పెట్టాడు. సో వెన్ యు ఆర్ ఒబీడియంట్ టు హిస్ కమాండ్మెంట్స్ అండ్ ఆయన కట్టడలన్నీ అనుసరిస్తే ఏ రోగము నీకు. ఐగుప్తుల రోగాలు చూశారు కదా మీరు. ఐగుప్తుల రోగాలు ఎన్ని చూశారు? ఈ 430 సంవత్సరాలలో అనేక రోగాలు వారికి వచ్చినాయి. ఈ యొక్క 3.5 సంవత్సరాలు ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి మీరు చూశారు కదా. కానీ మీకు నేను ఆ ఐగుప్తులకు వచ్చే రోగాలు రానివ్వను. ఎప్పుడట మనకు రోగాలు రానివ్వడట ఆయన? వెన్ వి ఆర్ ఒబీడియన్స్. అంటే దయచేసి గుర్తు చేసుకోండి, మనకేదో వ్యాధి కలుగుతుంది అంటే అవును, ఎవరికి వారు పరీక్షించుకుందాం. నేనేదో ఆయన దృష్టికి
నేను అవిధేయుడిగా ఉన్నాను, నేనేదో అవిధేయత కలిగి ఉన్నాను. సో ఏదో అవిధేయత చూపుతున్నాను కాబట్టి నాకు ఈ వ్యాధి వచ్చిందని నువ్వు మోకరించావా, నీ వ్యాధి పోతుంది. లేదా డాక్టర్ దగ్గరికి పరిగెత్తావా, ఆ డాక్టరు ఇక రకరకాలు లోకంలో ఏం చేస్తున్నారో డాక్టర్లు తెలుసు. కానీ పరమ వైద్యుడి యొద్ద సాగిలపడు, పరమ వైద్యుడి యొద్ద సాగిలపడు, పరమ వైద్యుడి యొక్క సాగిలపడి సేవకుల యొక్క ప్రార్థన సహాయం కోరుకో, ప్రార్థన సహాయం కోరుకో. తర్వాత ముందుగా నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేసుకో, తర్వాత సేవకుల ప్రార్థన, అప్పుడు స్వస్థత రాకుంటే అప్పుడు వైద్యం దగ్గరికి వెళ్ళు. అంతేగాని ఇవన్నీ ఏవి గుర్తురావు, వైద్యం దగ్గరికే పరిగెత్తుతుంటావు. అందుకే చెప్తున్నాడు. సో అక్కడ ఆ ఎలీము దగ్గర నిజంగా మరి మేము రెండోసారి మొన్న వెళ్ళినప్పుడు ఆ ఎలీమును చూపించలేదు, వారు ఏమీ లేదు. ఆ ఎలీము దగ్గర ఏదో అక్కడ దూరం చూసి ఎలీమని చెప్తున్నారు. కానీ మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ 70 ఖర్జూరపు చెట్లు ఈరోజు దాదాపు 5,000 ఖర్జూరపు చెట్లుగా మార్చబడి పెద్ద వనం, అది పెద్ద వనముగా. సో ఈరోజు వరకు అవి సజీవంగా ఉన్నాయి. సో ఆయన సజీవుడు సుమా, ఆయన సజీవుడు. అందుకే ఇంకా అక్కడ వారు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇంకేం ఆశీర్వాదాలు వాళ్ళు స్వతంత్రించుకున్నారు. 16వ అధ్యాయము నిర్గమకాండం 16వ అధ్యాయము 11, 12 వచనాలు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ ఎలోహిమైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని. సో చూడండి, చెబుతూనే ఉన్నాడు, హెచ్చరిస్తూనే ఉన్నాడు. మళ్ళీ వారు తిరుగుబాటు చేస్తున్నారు. ఓ మోషే, ఏం తినాలి, మాకు తెచ్చుకున్న గోధుమలన్నీ అయిపోయినాయి, మా రొట్టెలన్నీ అయిపోయినాయి, ఇంకా మా దగ్గర ఏమీ లేదు, ఆ కీరకాయలు లేవు, ఆ దోసకాయలు లేవు, ఏమీ లేవు, ఏం చేయాలి, మేము ఏం తిని బతకాలి, ఎలా వెళ్ళాలి, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అంటే మళ్ళీ ఈయన మోకరిస్తుండ. అయ్యా నేను ఏం చేయాలంటే, వారు ఆహారం అడిగారా, ఇదిగో ఈ సాయంకాలం వారు మాంసం అడిగారా, ఈరోజు సాయంకాలం వారికి మాంసం ఇస్తున్నాను. రేపు ఉదయకాలమునా అంటే మాంసం ఇవాళ సిద్ధం చేసుకొని పెట్టుకోమనను, రేపు ఉదయకాలమున మన్నాను ఇవ్వబోతున్నాను, దేవదూతలు తినే ఆహారం ఇవ్వబోతున్నాను. సో ఈ ఆహారము తింటే, దూతలు తినే ఆహారం తింటే ఆ 40 సంవత్సరాలు వారికి కాలు వాయలేదు, వారికి ఏ వ్యాధి లేదు, వారికి ఏ శోధన లేదు, వారి వస్త్రాలు పాతగిరలేదు, కనీసం చెమట కూడా రాలేదు. సో దానికన్నా ముందుగా ఇది ఇచ్చే కన్నా ముందు ఇంకొక ఆశీర్వాదం వారికి ఇచ్చాడు. అదే 14వ అధ్యాయంలో 13వ అధ్యాయం నిర్గమకాండం 13వ అధ్యాయంలో 21వ వచనం 13:20. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. వారికి ముందుగా ఆయన నడుస్తున్నాడు. ఏ విధంగా? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. ఎవరు పంపిస్తారు చెప్పండి? ఆ మేఘస్తంభం చేత వీరు నడిపించబడుతుంటుంటే చుట్టూన్న రాజ్యాలందరూ భయపడిపోతున్నారు, వణుకుతున్నారు. వారి ఎలోహిమట వారి యొక్క మేఘస్తంభంలో దిగొచ్చి నడిపిస్తున్నాడట. రాత్రి జాములో చీకటి కోలు వారికి వెలిగివ్వడానికి వరకు అగ్నిస్తంభంలో అని ఈ మాట వింటున్న రాజులకే గుండెలు గుబులైపోతున్నాయి. వారు యుద్ధం చేయకుండానే సరెండర్ అయిపోతున్నారు, యుద్ధం చేయకుండా పారిపోతున్నారు. సో యెహోవా యుద్ధాలు చేస్తూ వారిని నడిపిస్తూ వచ్చాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. ఎన్ని సంవత్సరాలు ఉంది పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము? 40 సంవత్సరాలు కానాను చేరు వరకు. ఈ మన్నా ఎన్ని సంవత్సరాలు కురిపించబడింది వారికి? 40 సంవత్సరాలు వారు ఆ కానాను దేశము చేరు వరకు. ఇక ఏ పంట పండించారు, ఏ ప్రయాసం అవసరం లేదు వారికి. ఉదయం లేవాలే, మన్నాను కూర్చుకోవాలి. ఈ మన్నా అన్నట్టు ఏంటి చూసారా? ఎవరైనా సోమరిపోతులు ఉండి ఉదయకాలంలో లేవకుంటే సూర్యుడు ఉదయించేసరికల్లా కరిగిపోతున్నది. సూర్యుడు ఉదయించేసరికల్లా అంటే వేకువజామున లేచి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి, అయ్యా ఈరోజు మాకు శ్రేష్టమైన ఆహారం మీరు పెడుతున్నారు అని ఆయనకు కృతజ్ఞతలు తెలియపరిచి ఆ మన్నాను కానీ చూడండి, విచిత్రం ఏంటో, అది ఎండవేడికే కరిగిపోయిందట. కానీ వాళ్ళు కాల్చుకుంటుంటే, పొయ్యిలో పెట్టి కాల్చుకుంటుంటే ఆ వేడికి అది మంచి అప్పడములుగా మారింది. అద్భుతం చూడండి. అంటే వారు ఎలా తింటారు? ఊరికే ఆ మంచులాగా తినలేరు కదా. అయితే అది ఒక మధురమైన
ఒక తేనెతో చేయబడిన అప్పడంలాగా ఉన్నదని మనకు పరిశుద్ధ గ్రంథం రాయబడింది. అయితే ఆర్సీఎం బైబిల్లో చాలా ఇంతకుముందు మీకు ఒకసారి నేను చదివించాను అనుకుంటాను. చదివించాను అన్నవారు, మీకు గుర్తున్నవారు చేతులు ఎత్తండి. ఆర్సీఎం బైబిల్లో మన్నా యొక్క రుచి ఎలా ఉంటుందో నేను చదివించాను అనుకుంటున్నా. చదివించలేదా? ఓకే, చూడండి. ఆర్సీఎం బైబిల్లో సొలొమోను జ్ఞాన గ్రంథం అనే గ్రంథంలో 16వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 20, 21, 22 వచనాలలో. కానీ నీ ప్రజలకెట్టి విపత్తు వాటిల్లలేదు, నీవు వారికి దేవదూతల ఆహారమును ఒసగితివి, వారెట్టి శ్రమ చేయకున్నను నీవు వారికి స్వర్గము నుండి సిద్ధాన్నమును ఒసగితివి, అది అన్ని రుచులు కలిగి అందరి అభిరుచులకు సరిపోయాను. చూడడానికి ఒకే విధంగా తెల్లగా ఉంది, కానీ అది ఏ విధంగా ఉందట అందరికీ. చూడండి, ఇక్కడ మనం ఉన్న ఈ యొక్క 100 మందిలోనే మనకు రకరకాల రుచులు ఉంటాయి కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రుచి ఉంటుంది. వారికి అన్ని లక్షల మందికి వారికి వారి వారి రుచులకు తగినట్టుగా అది మారిపోయిందట. లేదంటే ఒకే రుచి రోజు తింటామా చెప్పండి? పెరుగు లేకుండా వారం రోజులు తినేసరికల్లా ఇప్పుడు మన ముఖాలన్నీ వాచిపోయినాయి, మజ్జిగ లేకపోయేసరికల్లా. సో మరి వారికి అన్ని పెరుగు రుచి కావాలి, అన్ని ఫ్లేవర్స్ అందులో ఉండాలి. అందుకే ఉంటున్నాడు, అది అన్ని రుచులు కలిగి అందరి అభిరుచులకు సరిపోయాను. నీ ప్రజలని చూడండి, నీ ప్రజలని నీకిష్టమని ఆ భోజనము రుజువు చేశాను. హల్లెలూయా! అయ్యా, నీ ప్రజలంటే నీకు ఎంతో ఇష్టమని నువ్వు పెట్టిన భోజనము రుజువు చేసిందయ్యా. 40 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కానీ 40 సంవత్సరాలలో విశ్రాంతి దినములలో ప్రతి విశ్రాంతి దినములు అది దొరకలేదు సుమా. దాదాపు 2000 రోజులలో అది కురవబడలేదు. శుక్రవారం నాడే, 6వ రోజు నాడే 2 రోజులు సరిపంత సమకూర్చుకొని దాన్ని సిద్ధం చేసుకోవాలి. మిగతా రోజులలో ఇలా సమకూర్చుకుంటున్నాం కదా అని కొందరు ఏం చేశారు, ప్రతిరోజు ఏమంట చేసుకుంటాంలే అని మిగతా రోజులలో దాన్ని వేడి చేసుకుంటే తెల్లారిసరిగా కంపు కొట్టింది. కానీ సబ్బాతున అది పరిశుద్ధంగా ఉంది. కాబట్టి సబ్బాతు భోజనం తినే ప్రజలు నిజముగా ధన్యులు, ధన్యులు, ధన్యులు. సబ్బాతు భోజనము మీరు తింటున్నారా, మీకు వ్యాధులు రానివ్వడాయన. ఇది నేను రుచి చూచి చెప్తున్నా, అనుభవపూర్వకంగా రుచి చూచి అనుభవపూర్వకంగా చెప్తున్న పరిశుద్ధులారా. కాబట్టి ఆయన బీ ఒబీడియంట్ టు ఆల్ ఆఫ్ హిస్ కమాండ్మెంట్స్, అన్నీ ఆయన ఆజ్ఞలకు విధేయులవ్వండి. ప్రతి ఆజ్ఞ వెనకాల అనేక కట్టడలు. బీ ఒబీడియంట్ టు ఆల్ ద స్టాట్యూట్స్. సో ప్రతి కట్టడకు అప్పుడు మరి ఇంకా వారికి ఏమిచ్చాడు, ఇక అనేకము చేశాడు. ఆ సీనాయి పర్వతం చేరే వరకే మరి నీరు అయిపోయింది. ఆ మారాలో ఉన్న నీరు మధురం అయిపోయింది, తాగారు. ఎంతకాలం తాగుతారు? మళ్ళీ ప్రయాణం చేస్తున్నారు. మళ్ళీ బండలు, అన్నీ బండలే. అయ్యా ఏంటి మోసే మళ్ళీ ఈ బండ అంటే, తండ్రి నేనేం చేయాలని ప్రార్థన చేస్తే, బండను ఆజ్ఞాపించు నాయన, బండ నుంచి జలములను ఇస్తాను. సో ఇన్ని లక్షల మందికి వారికి ఉన్న గాడిదలు, ఒంటెలు, మేకలు, గొర్రెలకు ఎంత నీరు కావాలో దాదాపు 30 లక్షల మంది జనాంగానికి ఆ బండ నుంచి జలములిచ్చి ఈ విధంగా మరి ఆశీర్వాదాలు. చూసారా, వారు పస్కాను ఆచరించి బయలుదేరిన తర్వాత పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. శత్రువులు అరణ్యంలో మునిగిపోవుట, వీరు క్షేమంగా బయటపడుట. ఎన్నడెరగని వారి పితరులు ఎన్నడూ తినని దేవదూతల ఆహారము వారికి అనుదినము శుభ్రమైంది, పరిశుద్ధమైంది. అదే 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 ఆకాశం నుంచి పడే అదే వడగళ్ళతోనేమో ఐగుప్తులను నాశనం చేశాడు. అదే ఆకాశం నుంచి వచ్చిన ఆ యొక్క మంచు వలె ఉందట, అది కొత్తిమీర గింజల వలె ఉందట. అదేమో వీరికి జీవాహారమైంది, వారికేమో మరణశాసనమైంది. కాబట్టి పరిశుద్ధులారా, సో ఆ విధంగా వారికి మన్నా, మాంసాహారం కావాలంటే మాంసాహారము, నీరు లేవంటే నీరు, ఇలా పగలు మేఘస్తంభము, రాత్రి ఇలా వారి బట్టలు పాతగిలకుండా. సో అంటే బట్టలు ఎవరు ఇంకా వాళ్ళు వాషింగ్ చేసుకోలేదన్నట్టు, నాకు దాన్ని బట్టి చెప్పలేదంటే వాళ్ళ బట్టలు వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పులు వారు నారు తెగిపోలేదట 40 సంవత్సరాలు. ఇంత గొప్ప బ్లెస్సింగ్స్ ఎవరిస్తారు? తర్వాత మనం పస్కా ఆచరించాం కదా, మనం పస్కా ఆచరించిన దగ్గరికి వెళ్దాం. మనం పస్కా ఆచరించకన్నా ముందు శిష్యులు ఆచరించారు కదా, శిష్యుల చేత యాశ్వమే సేవ ఆచరింపజేస్తాడు. ఆ రాత్రి ఆయన తన శరీరమును సాదృశ్యంగా రొట్టెను, ద్రాక్షారసము, రక్తము సాదృశ్యంగా ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత వారు పస్కాను భుజించారు. భుజించిన తర్వాత ఏం జరిగింది? ఆ రోజు రాత్రి వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడే చెప్తాడు పేతురుతో, పేతురు ఈరోజు నువ్వు 3 మార్లు అబద్ధం ఆడతావని. అబద్ధం ఆడాడు ఆయన చెప్పినట్టుగా.
తర్వాత పశ్చాత్తాప పడుతున్నాడు. పశ్చాత్తాపడ్డ వ్యక్తి ఊరుకున్నాడా? ఊరుకోలేదు. మళ్ళీ అంటే జీవపు దాతను, ముక్తి ప్రదాతను, యాషువమెస్సీయను 3.5 సంవత్సరాలు దగ్గరగా ఉండి చూసిన వ్యక్తి, 3.5 సంవత్సరాలు దగ్గరగా చూసిన వ్యక్తి ఏమైపోయాడు? వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ చేపలు పట్టుకుంటున్నాడు. చేపలు తను పట్టుకోవడం ఒక్కడే కాదు, తనతో పాటు ఇంకొక 6గురిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. 6 శిష్యులు అంటే 12 మంది శిష్యులలో ఒకరేమో ఇస్కరియోతు యూదా ఉరి పెట్టుకుని చచ్చాడు. ఇక ఉన్న 11 మందిలో 7 వెళ్ళి చేపలు పట్టుకుంటున్నారు. ఆ రాత్రంతా చేపలు ఇది ఏ లేఖనం ప్రకారము జరిగింది? జకర్యా గ్రంథము 13వ అధ్యాయము, జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము. చిన్నవారి మీద నేను నా హస్తము చూసారా? సో ఎవరిని కొడతాను? గొర్రెల కాపరిని కొడతాను, అతని సహకారిని కొడతాను. ఎవరిని? యాషువమెస్సీయను మరియు యోహాను, బాప్తిస్మమిచ్చే యోహాను. ఖడ్గము ఇద్దరు మరణం పాలయ్యారు. ఆయనను ఖడ్గం చేత నరికించేశారు యోహానును. ఇతనేమో భయంకరమైన ఆ మరణము. సో తర్వాత ఏం చేస్తాను? ఆ యొక్క గొర్రెలను కొడతాను అనగా వీరిని కొడతానని ముందుగానే జకర్యా ప్రవక్త ద్వారా ప్రవచించిన విధముగా వీరు చెదిరిపోయారు. వీరు చేపలు పట్టుకుంటుంటే మరి యాషువమెస్సీ వారు వాళ్ళని వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు సుమా. ఆయన మరణము నుంచి, సమాధి నుంచి లేచిన తర్వాత చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అటు తరువాత యాషువా తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధం ఏదనగా సీమోను పేతురును అక్కడ చాలమ్మా 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును ఆ 7 కలిసి చేపలు వెళ్ళి పడుతున్నారు. చేపలు పడుతుంటుంటే యాషువమెస్సీ వారు వచ్చారు. ఆ ఒడ్డు మీద వారికి రొట్టెలు కాల్చి చేపలు కాలుస్తున్నాడు. ఎక్కడ? ఏ స్థితిలో ఉండి? మహిమా శరీరంలో ఉండి. చూడండి, ఆయన శిష్యులు అంటే వారిని ప్రపంచంలో అనేక దేశాలకు పంపాలి. ఆయన వదిలిపెట్టలేదు. వారు ఆశీర్వదించబడాలి, వారు దీవించబడాలి, అనేకులకు వారు దీవించబడిన వారుగా ఉండాలి. కాబట్టి వారి యొద్దకు వచ్చి రొట్టెలు చేసి మరి అక్కడ ఒడ్డు మీద కూర్చుంటుంటే ఎవరో అనుకుంటున్నారు వీరు. మరి అక్కడ ఒక మాట అంటున్నాడు యాషువమెస్సీ వారు. 11వ వచనం చూడమ్మా, 21:11. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలు. అయ్యా పేతురు, వాళ్ళు రాత్రంతా శ్రమపడినారు. ఆ 7 ఒక్క చేప పడలేదు. ఆయన వచ్చి నాయన ఈ దరిని వేయండి అంటే, అయ్యా మేము రాత్రంతా కష్టపడ్డామంటే మీరు వెయ్యండి అనగానే పేతురు గారు వేశారు 153 చేపలు. సో 153 చేపలు అంటే అందరికీ తెలుసు కదా, అందరి చేతులు ఎత్తాలి, అందరికీ తెలుసు కదా. 153 అధ్యాయాలు, ఆది కాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండములో ఉన్న 153 అధ్యాయాలను చేతపట్టుకొని మీరు బయలుదేరాల బిడ్డలారా, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఈ 153 చేపలు పట్టుకొని అనేకులను మీరు సత్యములోనికి నడిపించాలి అని తెలియపరచడానికి కొరకు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, అయ్యా నేను ప్రేమిస్తున్నా, మీకు తెలుసు కదయ్యా, అయితే నా గొర్రెల మేపు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావు, అయ్యా మీకే తెలుసు కదయ్యా, నువ్వు ప్రేమిస్తున్నావా అని మూడోసారి అనగానే ఆయన బహు శోధించబడ్డ, నొచ్చుకున్నాడట, వ్యసన పడాను అక్కడ రాయబడింది. కానీ హృదయంలో నొచ్చుకున్నాడట. అబ్బా తండ్రి, నేను ఎంత ఘోర పాపం చేశాను, 3 మార్లు నిన్ను ఎరగనని అన్నానే, అందుకే నన్ను 3 సార్లు అడిగారా నన్ను ప్రేమిస్తున్నావా అని. పరిశుద్ధులారా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయనని ప్రేమిస్తున్నామా? ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలకు విధేయులు అవుతావు. ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలకు విధేయులు అవుతావు. అప్పుడు నీకు ఏ వ్యాధి రాదు. సో అన్నప్పుడు అయ్యా మరి ఇదిగో నా గొర్రెల మేపు. అందుకే పేతురు గారు సువార్త చేస్తున్నప్పుడు ఆయన నీడపడితేనే స్వస్థతలు. సో వెనక్కి తిరిగిపోయిన వ్యక్తి, చేపలు పట్టుకుందామని వెళ్ళిన వ్యక్తి,
అయితే ఆయనను చెరసాలలో వేసినప్పుడట, చెరసాలలో 2.5 సంవత్సరాలు వచ్చారట. సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏమైంది? చెరసాల తలుపులు బద్దలై ఆయన వచ్చాడు కదా. కానీ దానికన్నా ముందు 2.5 సంవత్సరాలు చెరసాలలో ఉన్నట్టు. ఆ 2.5 సంవత్సరాలు ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఏం చేసేవారట ఆయనను? ఈ రోజున ఒప్పుకుంటావా లేదా? యాషువా అనే మెస్సే కాదని ఒప్పుకుంటావా లేదా? లేదంటే నీకు ఆహారం ఉండదు అని మళ్ళీ కొరడాలతో కొట్టడం. కైసరే నీవు మాకు దేవుడని ఒప్పుకోవాలి నువ్వు అంటే, లేదు నేను 3 సార్లు ఆల్రెడీ అబద్ధమాడే పాపము చేశాను, 3 సార్లు ఆయన ఎరగడని చేశాను, మీరు నన్ను 2గా చీరండి, నన్ను ఏమన్నా చేయండి, నేను ఆయనను ఎరగను అని ఆ 2.5 సంవత్సరాలు అన్నాడట ఆయన. ప్రతిరోజు ఆయనను ఉదయం సాయంకాలం కొడుతూ సరి ఆయన ఆహారం పెట్టకుండా. కానీ చివరికి ఆయనను ఏం చేశారు? తలకిందులుగా ఆయనను వేలాడదీశారు. తలకిందు అంటే ఆయన కూడా అదే శిలువ మరణం పెట్టారనుకున్నారు. కానీ ఆయన అంటాడు పేతురు గారు, అయ్యా ఆ మ్రాను మరణానికి నేను యోగ్యుని కాదు, నా జీవపు దాత నన్ను తలకిందులుగా వేయండి అని తలకిందులుగా వేలాడదీసి చంపబడ్డాడు. మరి మన దేశానికి తోమా గారు వచ్చారు కాబట్టి మనము ధన్యులమయ్యాం. నిజంగా పరిశుద్ధులారా, ముందుగా ఆయన కేరళకు వచ్చాడు. కేరళకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆయన ఈ పస్కా పండుగ ఆచరింప చేసి ఉంటాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ పండుగను ఆచరిస్తున్న పరిశుద్ధులారా, మరి మనము ఏ విధంగా దీవెనలు పొందుకుందాము? మన పితరులు అబ్రహాము గారు ఎలా పొందుకున్నారు? మన పితరులు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత ఏ విధమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నారు? పేతురు గారు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడు? ఆయన నీడపడితే ఏంటి? నీడపడితే ఆయన మాట సెలవిస్తే కుంటివాడు దిగ్గున లేచి నడిచాడు. మాటలో ఏమిటా బలము, ఏంటా శక్తి, ఏంటా స్వస్థత? అది నీకు నాకు కూడా ఇవ్వగలడు, ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి మనమే సిద్ధంగా లేం. మనం సిద్ధపడదాము, సిద్ధంగా ఉందాము. గొప్ప ఆశీర్వాదములు దీవెనలో మనం స్వతంత్రించుకుందాం. మన దేహంలో ఉన్న వ్యాధులన్నీ తీసివేయబడి మనల్ని ఉన్నతమైన స్థితిలో మరి ఎందుకనగా గొర్రెల గొప్ప కాపరి నీకు నాకున్న ఆయన ఎవరు? మన గొర్రెల గొప్ప కాపరైన ఆ యాషువాను మనము కలిగి ఆయన ప్రేమను మనము రుచి చూచి ఆయన ప్రేమను చాటుదాము లోకానికి. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను ఆచరించి స్వస్థత పొందుకుందాం. పరమ తండ్రి ఈ మాటలను మనందరి హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.